మన ఇళ్లలో వంట చేయడానికి మనం మామూలుగా ఎల్పిజి గ్యాస్ సిలిండర్లు వాడుతూ ఉంటాం. గతంలో అయితే కట్టెలపై వాడేవాళ్ళం. ఆ తర్వాత కిరోసిన్ స్టవ్, ఆ తర్వాత గ్యాస్ స్టవ్, ఇలా కాలంతో పాటు వంట చేసే విధానాలు మారుతూ వస్తున్నాయి. ఇప్పుడు రోజు రోజుకు గ్యాస్ సిలిండర్ ధరలు బాగా పెరిగిపోతున్నాయి. పైగా సిలిండర్ బుక్ చేసిన తర్వాత అది ఎప్పుడు వస్తుందో అని చెప్పి ఎదురు చూడాలి. ఒక్కోసారి వంట మధ్యలో గ్యాస్ అయిపోతే పడే ఇబ్బంది అంత ఇంత కాదు. ఇలాంటి కష్టాలన్నీ తప్పించుకోవడానికి ఇప్పుడు చాలా మంది కరెంటుతో నడిచే ఇండక్షన్ స్టవ్ అంటే కరెంటు పొయ్యి వాడటానికి ఇష్టపడుతున్నారు. అయితే అసలు గ్యాస్ వాడటం మంచిదా లేక కరెంటు స్టవ్ వాడటం వల్ల మనకు లాభం ఉంటుందా, నెల తిరిగేసరికి కరెంటు బిల్లు ఎంత వస్తుంది, ఈ కరెంటు పొయ్యి ఎలా వాడాలి అనే విషయాలపై చాలా మందికి ఎన్నో అనుమానాలు ఉంటాయి. ఆ వివరాలన్నీ ఇప్పుడు మనం ఎలాంటి పాయింట్లు లేకుండా ఒక కథలాగా చాలా సులభంగా అందరికి అర్థమయ్యే సాధారణ భాషలో వివరంగా మాట్లాడుకుందాం. మొదటగా ఈ రెండు పొయ్యిల ఖర్చుల గురించి మరియు అవి ఎలా పనిచేస్తాయి అనే విషయాల గురించి మనం చూద్దాం. మనం మామూలు గ్యాస్ స్టవ్ మీద వంట చేస్తున్నప్పుడు ఒక విషయం మనం గమనించాలి. గ్యాస్ మంట ద్వారా వచ్చే వేడి అంతా కేవలం మనం పొయ్యి మీద పెట్టిన గిన్నెకు మాత్రమే తగలదు. ఆ మంట చుట్టుపక్కల గాలిలో కూడా చాలా వరకు ఆ వేడి వృధాగా పోతుంది. దీనివల్ల మనకు గ్యాస్ ఎక్కువగా ఖర్చు అవుతుంది. వంటగది కూడా చాలా బాగా వేడెక్కుతుంది. ముఖ్యంగా ఎండాకాలంలో గ్యాస్ పొయ్యి ముందు నిలబడి వంట చేయడం అంటే చాలా కష్టమైన పని. కానీ కరెంటుతో పనిచేసే ఇండక్షన్ స్టవ్ అలా కాదు. ఇది ఎలక్ట్రోమాగ్నెటిక్ పవర్తో అంటే అయస్కాంత శక్తి ఆధారంగా పనిచేస్తుంది. అందువల్ల వేడి అనేది ఏమాత్రం గాలిలో వృధాగా పోకుండా నేరుగా ఆ గిన్నె అడుగు భాగానికి మాత్రమే తగులుతుంది. దీనివల్ల వంట చాలా త్వరగా అవుతుంది. మన వంటగది కూడా వేడెక్కదు. ఇలా ఖర్చుల లెక్కలు చూసుకుంటే ప్రస్తుతం మనకు ఒక గ్యాస్ సిలిండర్ కొనాలంటే సుమారుగా 1000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఒక గ్యాస్ సిలిండర్తో మనం ఎన్ని రోజులు వంట చేస్తామో సరిగ్గా అంతే వంటను ఈ కరెంటు స్టవ్ మీద చేయడానికి మనకు సుమారుగా 78 యూనిట్ల కరెంటు మాత్రమే ఖర్చు అవుతుంది. మనకు ఒక యూనిట్ కరెంటుకు 8 రూపాయల బిల్లు పడుతుంది. ఇలా లెక్కేసుకున్నా సరే ఆ మొత్తం కరెంటు బిల్లు కేవలం 624 రూపాయలు మాత్రమే వస్తుంది. అంటే మనం గ్యాస్ సిలిండర్కు బదులుగా ఈ కరెంటు స్టవ్ వాడటం వల్ల ఏకంగా ఒక సిలిండర్కు అయ్యే ఖర్చులో 300కు పైగా రూపాయలు మనం సులభంగా ప్రతి నెల ఆదా చేసుకోవచ్చు. అయితే ఈ కరెంట్ స్టవ్ వాడాలి అనుకున్నప్పుడు మొదట్లో మనకు కొద్దిగా ఖర్చు అవుతుంది. మార్కెట్లో ఒక మంచి కంపెనీకి చెందిన కరెంట్ స్టవ్ కొనుక్కోవాలంటే 2000 నుంచి 4000 రూపాయల వరకు ధర ఉంటుంది. అంతేకాకుండా మనం గ్యాస్ స్టవ్ మీద వాడే అన్ని రకాల గిన్నెలు దీని మీద పెట్టి వంట చేయడానికి కుదరదు. దీనికోసం ప్రత్యేకంగా అడుగు భాగం ఫ్లాట్గా లేదా పూర్తిగా చదునుగా ఉండే గిన్నెలు కొనుక్కోవాల్సి ఉంటుంది. ఆ కొత్త గిన్నెలు కొనడానికి మరో 2-3 వేల రూపాయలు అదనంగా ఖర్చు అవ్వచ్చు. ఈ కరెంట్ స్టవ్లు మన ఇంట్లో రోజువారీ వంట చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. కానీ పెద్ద పెద్ద హోటళ్ళు, రెస్టారెంట్లలో పెద్ద ఎత్తున వంట చేయడానికి ఇవి పనికిరావు. వంట చేసే స్పీడ్ విషయంలో మాత్రం ఇవి చాలా అద్భుతంగా పనిచేస్తాయి. ఉదాహరణకు ఒక ప్రెషర్ కుక్కర్లో బియ్యం వేసి ఈ స్టవ్ మీద పెడితే కేవలం 10 నుంచి 12 నిమిషాల వ్యవధిలోనే అన్నం ఉడికిపోతుంది. పప్పు ఉడకబెట్టడానికి, నీళ్లు వేడి చేయడానికి కూడా చాలా తక్కువ సమయం పడుతుంది. టీ లేదా కాఫీ పెట్టుకోవాలంటే 2-3 నిమిషాల్లోనే మరిగిపోతాయి. ఇలా మన వంట అంతా చాలా ఫాస్ట్గా పూర్తి చేసుకుని మన సమయాన్ని మనం మిగిల్చుకోవచ్చు. ఈ కరెంట్ స్టవ్ వాడేటప్పుడు మనం కొన్ని ముఖ్యమైన విషయాలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సాధారణంగా మనం గ్యాస్ స్టవ్ వెలిగించి గిన్నె పొయ్యి మీద పెట్టి ఆ తర్వాత కూరగాయలు కోసుకోవడం, నూనె డబ్బా, పోపు దినుసుల కోసం వెతుక్కోవడం చేస్తూ ఉంటాము. కానీ కరెంట్ స్టవ్ వాడేటప్పుడు అలా అస్సలు చేయకూడదు. పవర్ ఆన్ చేసిన క్షణాల్లోనే ఇది విపరీతంగా వేడెక్కిపోతుంది. కాబట్టి వంటకు కావాల్సిన కూరగాయలు, నూనె, ఉప్పు, కారం అన్నీ ముందే సిద్ధంగా పక్కన పెట్టుకోవాలి. గిన్నెలో నూనె కానీ లేదా వంటకు సంబంధించిన సరుకులు కానీ ముందుగానే వేసుకుని ఆ తర్వాతే పవర్ ఆన్ చేయాలి. దీని మీద వంట చేసేటప్పుడు గిన్నె అడుగు భాగం చాలా తొందరగా వేడెక్కుతుంది కాబట్టి కూరలు మాడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే వంట చేసేటప్పుడు గరిటెతో తరచుగా కూరను కలుపుతూ ఉండాలి. ఈ స్టవ్లో ఉండే ఇంకొక మంచి ఫీచర్ ఏంటంటే టైమర్ ఆప్షన్. మనం అన్నం కానీ పప్పు కానీ వండేటప్పుడు ఒక 10 నిమిషాల టైం సెట్ చేసి మనం వేరే పనుల్లోకి వెళ్ళిపోవచ్చు. మనం సెట్ చేసిన టైం అవ్వగానే మనం వచ్చి కట్టేయాల్సిన అవసరం లేకుండా స్టవ్ దానంతట అదే ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. దీనివల్ల వంట మాడిపోతుందేమో అనే భయం ఉండదు. అలాగే ఈ స్టవ్ని శుభ్రం చేయడం చాలా తేలిక. గ్యాస్ పొయ్యిలాగా బర్నర్లు తీసి కడగాల్సిన పని లేదు. వంట పూర్తయ్యాక స్టవ్ చల్లబడిన తర్వాత ఒక తడి బట్ట తీసుకొని ఆ పైభాగం అంతా తుడిచేస్తే సరిపోతుంది. కొత్త దానిలాగా మెరిసిపోతుంది. ఇక గిన్నెల ఎంపిక మరియు కరెంట్ కనెక్షన్ విషయంలో కూడా మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ స్టవ్ మీద మట్టి కొండలు, అల్యూమినియం గిన్నెలు లేదా రాగి పాత్రలు పెడితే అస్సలు పనిచేయవు.
కేవలం స్టెయిన్లెస్ స్టీల్ లేదా ఇనుముతో చేసిన గిన్నెలు మాత్రమే వాడాలి. మన ఇంట్లో ఉన్న ఒక గిన్నె దీని మీద పనిచేస్తుందా లేదా అని తెలుసుకోవడానికి ఒక చిన్న అయస్కాంతం తీసుకొని గిన్నె అడుగున అంటించి చూడండి. అది అతుక్కుంటే ఆ గిన్నెను ఈ స్టవ్ మీద వాడుకోవచ్చు అని అర్థం. అలాగే గిన్నె అడుగు భాగం ఎక్కడ సొట్టలు లేకుండా పూర్తిగా సమానంగా ఉండాలి. గుంటగా ఉండే గిన్నెలు దీని మీద సరిగ్గా నిలబడవు, వేడి కూడా సరిగ్గా అవ్వదు. ఈ కరెంటు స్టవ్ చాలా ఎక్కువగా పవర్ తీసుకుంటుంది. అందుకని దీని వైరును కేవలం 15 యాంపియర్స్ పవర్ తట్టుకునే పెద్ద ప్లగ్ సాకెట్కు మాత్రమే కనెక్ట్ చేయాలి. మన ఇంట్లో టీవీలకు లేదా ఫోన్ ఛార్జర్లకు వాడే మామూలు చిన్న చిన్న ప్లగ్ సాకెట్లలో పెడితే ఆ బరువుకి వైర్లు కరిగిపోయి షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. ఒకవేళ మీ ఊరిలో కరెంట్ ఎప్పుడు ఒకేలాగా ఉండకుండా వోల్టేజ్ హెచ్చుతగ్గులుగా వస్తూ ఉంటే స్టవ్ లోపల ఉండే బోర్డు పాడవకుండా ఒక మంచి వోల్టేజ్ స్టెబిలైజర్ వాడుకోవడం చాలా మంచిది. మనం ఈ కరెంట్ స్టవ్ వాడేటప్పుడు ఏ పనులు చేయకూడదో ఖచ్చితంగా తెలుసుకోవాలి. పవర్ ఆన్ చేసి ఎప్పుడు ఖాళీ గిన్నెను దాని మీద ఉంచకూడదు. అలా చేస్తే గిన్నె అడుగు భాగం విపరీతంగా వేడెక్కిపోయి గిన్నె పాడైపోవడమే కాకుండా స్టవ్ కూడా పాడయ్యే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఈ స్టవ్ చుట్టుపక్కల మీ ఏటీఎం కార్డులు, స్మార్ట్ ఫోన్లు లేదా బ్యాంక్ పాస్బుక్ లాంటివి ఏవి పెట్టకూడదు. స్టవ్ నుంచి వచ్చే ఆ పవర్కి ఆ వస్తువులు పాడైపోయే అవకాశం ఉంటుంది. స్టవ్ అడుగు భాగంలో లోపల ఉండే వేడిని బయటకు పంపి స్టవ్ని చల్లబరచడానికి ఒక చిన్న కూలింగ్ ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది. ఆ ఫ్యాన్కు గాలి బాగా తగిలేలాగా స్టవ్ కింద మరియు వెనకాల కొంచెం ఖాళీ బాగా ఉంచాలి. కొందరు స్టవ్ కింద పేపర్లో పెట్టడం లేదా బట్టలు ఉంచడం చేస్తూ ఉంటారు. అలా అస్సలు చేయకూడదు. అవి గాలిని ఆపేసి స్టవ్ మరీ వేడెక్కేలాగా చేస్తాయి. ఈ కరెంట్ స్టవ్ పై భాగం అంతా ఒక గ్లాస్తో తయారు చేసి ఉంటుంది కాబట్టి చాలా బరువైన గిన్నెలను దాని మీద పెట్టి గట్టిగా దంచడం లాంటివి చేయకూడదు. ఒకవేళ ఆ గ్లాస్ ఏమాత్రం పగిలినా మనకు కరెంట్ షాక్ కొట్టే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. చేతులు తడిగా ఉన్నప్పుడు స్టవ్ మీద ఉండే బటన్స్ నొక్కకూడదు. అలా వంట చేసేటప్పుడు పాలు కానీ నీళ్లు కానీ పొంగి పొర్లి స్టవ్ లోపలికి వెళ్లకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్త పడుతూ ఉండాలి. చివరిగా వంట చేసే వాళ్ళు చాలా మందికి తెలియక చేసే ఒక చిన్న పొరపాటు గురించి ఖచ్చితంగా చెప్పుకోవాలి. వంట అంతా పూర్తి అయిపోగానే స్టవ్ మీద పవర్ బటన్ ఆఫ్ చేసిన వెంటనే గోడకు ఉండే మెయిన్ స్విచ్ని ఆపేసి ప్లగ్ని బయటకు లాగేయకూడదు. మనం స్టవ్ మీద బటన్ ఆఫ్ చేసినా కూడా లోపల ఉన్న వేడిని చల్లబరచడానికి ఆ కూలింగ్ ఫ్యాన్ కొంతసేపు అలాగే తిరుగుతూ ఉంటుంది. మనం మెయిన్ స్విచ్ ఆపేస్తే ఆ ఫ్యాన్ ఆగిపోయి లోపల వేడి అలాగే ఉండిపోయి స్టవ్ తొందరగా పాడవుతుంది. కాబట్టి ఆ ఫ్యాన్ తిరిగే సౌండ్ పూర్తిగా ఆగిపోయిన తర్వాతే మనం మెయిన్ ప్లగ్ తీసేయాలి. ఇంకొక ముఖ్యమైన ఆరోగ్య సూచన ఏమిటంటే గుండె సంబంధిత వ్యాధులు ఉండి గుండె కొట్టుకోవడాన్ని కంట్రోల్ చేయడానికి డాక్టర్లు అమర్చే పేస్ మేకర్ అనే ఒక చిన్న మిషన్ని ఛాతిలో పెట్టుకున్న వ్యక్తులు వంట చేసేటప్పుడు ఈ కరెంట్ స్టవ్కు కనీసం 2 అడుగుల దూరంలో ఉండడం చాలా ముఖ్యం. ఎందుకంటే స్టవ్ నుంచి వచ్చే కిరణాలు ఆ పేస్ మేకర్ పనితీరును దెబ్బతీసే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలన్నీ కరెక్ట్గా పాటిస్తే కరెంటు స్టవ్లో మనం ఎంతో డబ్బు ఆదా చేసుకోవచ్చు. గ్యాస్ కోసం ఎదురు చూసే పని లేకుండా చాలా సులభంగా, తొందరగా మరియు సురక్షితంగా మన రోజువారీ వంటలన్నీ కూడా ఆనందంగా మనం చేసుకోవచ్చు.